హలో నమస్తే. వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మనం ఒక అద్భుతమైన సినిమా ట్రయాలజీ గురించి మాట్లాడబోతున్నాం. ఇది సినిమా ప్రేమికుడి హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అదే ది హాబిట్ ట్రయాలజీ. జేఆర్ఆర్ టోల్కిన్ రాసిన అద్భుతమైన నవల్ ఆధారంగా పీటర్ జాక్సన్ దర్శకత్వం రూపొందిన ఈ 3 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించాయి. ది హాబిట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ, ది హాబిట్ ది డిజోలేషన్ ఆఫ్ స్మౌగ్ మరియు ది హాబిట్ ది బ్యాటిల్ ఆఫ్ ది 5 ఆర్మీస్. ఈ 3 సినిమాలు మనల్ని మిడిల్ ఎర్త్ అనే ఫ్యాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ వీడియోలో మనం ఈ ట్రయాలజీ ఒక కథ, పాత్రలు, నిర్మాణం మరి దాని ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం. సో రెడీగా ఉన్నారా? ప్రారంభిద్దాం. ది హాబిట్. ది హాబిట్ అనేది జేఆర్ఆర్ టోల్కిన్ రాసిన 1937 నవల్. ఇది మిడిల్ ఎర్త్ అనే ఊహాత్మక ప్రపంచంలో జరిగే సాహస కథ. ఈ నవల్ పిల్లల కోసం రాయబడినప్పటికీ దాని లోతైన కథాంశం మరియు ఆకర్షణీయమైన పాత్రలు అన్ని వయసుల వారిని ఆకర్షిస్తాయి. ఈ కథ బిల్బో బ్యాగిన్స్ అనే హాబిట్ యొక్క సాహస యాత్ర చుట్టూ తిరుగుతుంది. అతను తన సామాన్య జీవితం నుండి ఒక అసాధారణ సాహసంలోకి లాగబడతాడు. పీటర్ జాక్సన్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీని దర్శకత్వం వహించిన వ్యక్తి. ఈ నవలను 3 భాగాలుగా సినిమాగా మార్చాడు. 2012 నుండి 2014 వరకు విడుదల చేశాడు. ఈ సినిమాలు ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథకు ఒక ప్రీక్వెల్ గా పనిచేస్తాయి. బిల్బో బ్యాగిన్స్ యొక్క యవ్వన జీవితాన్ని మరియు వన్ రింగ్ ను అతను ఎలా కనుగొంటాడనే విషయాన్ని వివరిస్తాయి. ఈ ట్రయాలజీ హాబిట్స్, డ్వార్ఫ్స్, ఎల్ఫ్స్, విజార్డ్స్, డ్రాగన్స్ మరియు ట్రోల్స్ తో నిండిన ఒక ఫ్యాంటసీ సాహసం. ఇది సినిమా ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ గా నిలుస్తుంది. మొదటి సినిమా ది హాబిట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ 2012 లో విడుదలైంది. ఈ సినిమా బిల్బో బ్యాగిన్స్ అనే హాబిట్ లో మొదలవుతుంది. అతను షైర్ లోని తన హాయిగా ఉండే హాబిట్ హోల్ లో జీవిస్తాడు. బిల్బో మార్టిన్ ఫ్రీమాన్ చేత అద్భుతంగా పోషించబడతాడు. ఒక సామాన్య జీవన శైలిని ఇష్టపడతాడు. సాహసాల గురించి ఆలోచించడు. కానీ ఒక రోజు విజార్డ్ గాండాల్ఫ్ ది గ్రే అతని ఇంటికి వస్తాడు. గాండాల్ఫ్ థోరిన్ ఓకెన్షీల్డ్ అనే డ్వార్ఫ్ నాయకుడితో పాటు 12 మంది డ్వార్ఫ్లను బిల్బో ఇంటికి తీసుకొస్తాడు. థోరిన్ డ్వార్ఫ్ల రాజు మరియు అతని రాజ్యం ఎరేబోర్ ను డ్రాగన్ స్మగ్ నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. స్మగ్ ఒక భయంకరమైన డ్రాగన్. లోన్లీ మౌంటైన్ లో ఉన్న డార్ఫ్ల సంపదను ఆక్రమించాడు. గాండాల్ఫ్ బోల్బ్ ను వారి బృందంలో బర్గ్లర్ గా చేరమని ఒప్పిస్తాడు. అయినా బిల్బో మొదట్లో ఈ సాహసంలో చేరడానికి ఇష్టపడడు. ఈ సినిమాలో బిల్బో మరియు డ్వార్ఫ్లు షైర్ నుండి లోన్లీ మౌంటైన్ వైపు ప్రయాణిస్తారు. దారిలో అనేక సాహసాలను ఎదుర్కొంటారు. వారు స్టోన్ ట్రోల్స్ తో జరిగే ఒక హాస్యాస్పదమైన ఎన్కౌంటర్, గాబ్లిన్స్ తో ఒక భయంకరమైన యుద్ధం మరియు రీవెండెల్ లో ఎల్ఫ్స్ తో ఒక సమావేశం వంటి సంఘటనలను చూస్తాం. అత్యంత ముఖ్యమైన సన్నివేశం ఏమిటంటే బిల్బో గోలం అనే వింత జీవితో కలుసుకుంటాడు మరియు అతని నుండి వన్ రింగ్ ను కనుగొంటాడు. ఈ రింగ్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా బిల్బో యొక్క పాత్ర పరిణామాన్ని అద్భుతంగా చూపిస్తుంది. అతను ఒక భయపడే హాబిట్ నుండి ధైర్యమైన సాహసికుడుగా మారతాడు మరియు థోరిన్ తో అతని సంబంధం కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అంశం. విజువల్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా గోలం యొక్క మోషన్ క్యాప్చర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను ఒక విజువల్ ట్రీట్ గా మార్చాయి. ది హాబిట్ ది డిజోలేషన్ ఆఫ్ స్మౌగ్ 2013. రెండో సినిమా ది హాబిట్ ది డిజోలేషన్ ఆఫ్ స్మగ్ 2013 లో విడుదలైంది. ఈ సినిమా మొదటి సినిమా ముగిసిన చోట నుండి కొనసాగుతుంది. బిల్బో, గాండాల్ఫ్ మరియు డార్ఫ్లు లోన్లీ మౌంటైన్ వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ ఈసారి వారు మరింత ప్రమాదకరమైన సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సినిమాలో మనం స్మగ్ డ్రాగన్ ను మొదటిసారి చూస్తాం. అతను బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ యొక్క గొప్ప వాయిస్ మరియు మోషన్ క్యాప్చర్ ద్వారా జీవం పోసబడ్డాడు. సినిమా మొదటి భాగంలో బిల్బో మరియు డార్ఫ్లు మిర్క్ వుడ్ అనే దట్టమైన అడవిలో ప్రవేశిస్తారు. అక్కడ వారు భయంకరమైన జైంట్ స్పైడర్స్ తో యుద్ధం చేస్తారు. బిల్బో ఈ సన్నివేశంలో తన రింగ్ ని ఉపయోగించి తన ధైర్యాన్ని చూపిస్తాడు మరియు ఈ సన్నివేశం అతని పాత్రలో మరింత లోతును జోడిస్తుంది. వారు తర్వాత థ్రాండ్యూల్ అనే ఎల్విన్ రాజు ద్వారా బాధించబడతారు. కానీ బిల్బో తన తెలివితో వారిని బ్యారెల్స్ లో దాచి తప్పించుకుంటాడు. ఈ బ్యారెల్ ఎస్కేప్ సన్నివేశం సినిమాలో అత్యంత ఉత్తేజకరమైన యాక్షన్ సీక్వెన్స్ లో ఒకటి. సినిమా రెండో భాగంలో వారు లేక్ టౌన్ కు చేరుకుంటారు. అక్కడ వారు బాడ్ ది బౌమ్యాన్ ను కలుస్తారు. బాడ్ ఒక నిరాడంబరమైన వ్యక్తి, కానీ అతను స్మగ్ ను ఎదిరించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాడు.
చివరిగా బిల్బో మరియు డార్ఫ్లు ఎరేబోర్లోని లోన్లీ మౌంటైన్ కు చేరుకుంటారు. అక్కడ బిల్బో స్మగ్ తో ముఖాముఖి ఎదుర్కొంటాడు. స్మగ్ తో బిల్బో యొక్క సంభాషణ సినిమాలో అత్యంత ఆకర్షణీయమైన సన్నివేశాల్లో ఒకటిగా ఉంటుంది. అతను తన తెలివితేటలతో డ్రాగన్ ను ఎదుర్కొంటాడు. సినిమా స్మగ్ లేక్ టౌన్ పై దాడి చేసే సన్నివేశంతో ముగుస్తుంది. ఇది ఒక క్లిప్ హంగర్ గా మూడో సినిమాకు దారితీస్తుంది. మూడవ మరియు చివరి సినిమా ది హాబిట్ ది బ్యాటిల్ ఆఫ్ ది 5 ఆర్మీస్ 2014లో విడుదలైంది. ఈ సినిమా ట్రయాలజీ ఒక క్లైమాక్స్ మరియు ఇది భారీ యాక్షన్ సీక్వెన్స్లతో నిండి ఉంది. సినిమా స్మగ్ లేక్ టౌన్ పై దాడి చేసే సన్నివేశంతో మొదలవుతుంది మరియు బార్ ది బౌమన్ అతన్ని ఒక బ్లాక్ యారోతో చంపుతాడు. స్మగ్ యొక్క మరణం ఎరేబేరాలోని సంపదను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాన్ని తెరుస్తుంది, కానీ ఇది కొత్త సమస్యలకు దారితీస్తుంది. థోరిన్ ఇప్పుడు ఎరేబేరాలోని సంపదతో మునిగిపోయి డ్రాగన్ సిక్నెస్ అనే ఒక రకమైన లోభంతో బాధపడతాడు. అతను బిల్బో మరియు తన సొంత డార్ఫ్లతో కూడా విభేదిస్తాడు మరియు అతని ప్రవర్తన సినిమాలో ఒక భావోద్వేగ లోతును జోడిస్తుంది. ఇది ఇలా ఉండగా లేక్ టౌన్ ప్రజలు మరియు థ్రాండ్యూల్ ఒక ఎల్విస్ ఎరేబోర్ సంపదలో తమ వాటా కోసం డిమాండ్ చేస్తారు. ఇది ఒక భారీ యుద్ధానికి దారితీస్తుంది. సినిమా యొక్క టైటిల్ కు తగినట్లుగా ది బ్యాటిల్ ఆఫ్ ది 5 ఆర్మీస్ అనేది డార్ఫ్స్, ఎల్విస్, మానవులు, ఓర్క్స్ మరియు గాబ్లిన్స్ మధ్య జరిగే ఒక భారీ యుద్ధం. ఈ యుద్ధ సన్నివేశ సమయంలో అత్యంత ఆకర్షణీయమైన భాగం పీటర్ జాక్సన్ యొక్క దర్శకత్వ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. బిల్బో ఈ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషిస్తాడు మరియు అతని ధైర్యం మరియు నీతి సినిమాకు భావోద్వేగ లోతును జోడిస్తాయి. సినిమా థోరిన్, ఫిల్లీ మరియు కిల్లీ యొక్క దుఃఖకరమైన ముగింపుతో ముగుస్తుంది మరియు బిల్బో తన షైర్ కు తిరిగి వస్తాడు, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కథకు దారితీస్తూ. మరి నిర్మాణం మరియు విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ది హాబిట్ ట్రైలోజీ దాని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు నిర్మాణ విలువలకు ప్రసిద్ధి చెందింది. పీటర్ జాక్సన్ మరియు అతని బృందం న్యూజిలాండ్లోని అద్భుతమైన లొకేషన్స్ ను ఉపయోగించి మిడిల్ ఎర్త్ ను సజీవంగా తీసుకొచ్చారు. సినిమాలు 48 ఫ్రేమ్స్ పర్ సెకండ్ టెక్నాలజీలో చిత్రీకరించబడ్డాయి. ఇది సాంప్రదాయ 24 ఫ్రేమ్స్ కంటే స్పష్టమైన మరియు లీనమైన చిత్రాలను అందించింది. వేటా డిజిటల్ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాధ్యత వహించిన కంపెనీ. స్మగ్, గొలాం మరియు యుద్ధ సన్నివేశాలను సృష్టించడంలో అద్భుతమైన పనితీరును కనబరించింది. సినిమాల సౌండ్ ట్రాక్ హోవర్డ్ షోర్ చేత కంపోజ్ చేయబడింది. ట్రయాలజీ ఒక భావోద్వేగ లోతును జోడిస్తుంది. ఐ సీ ఫైర్ అనే పాట ఎడ్ షీరాన్ చేత రాయబడి పాడబడినది. ద డిజల్యూషన్ ఆఫ్ స్మగ్ సినిమాకు ఒక హైలైట్ గా నిలిచింది. పాత్రలు మరియు నటన ది హాబిట్ ట్రైలాజీ ఒక పాత్రలు సినిమాలకు ఒక బలమైన ఆధారం. మార్టిన్ ఫ్రీమన్ బిల్బోగా అద్భుతమైన నటనను కనబరిచాడు. అతని హాస్యం మరియు భావోద్వేగ నటన సినిమాలకు ఒక మానవీయ స్పర్శను జోడించింది. ఇయాన్ మెక్కెలెన్ గాండాల్ఫ్ గా తన పాత్రను అద్భుతంగా పునరావృతం చేశాడు మరియు రిచర్డ్ ఆర్న్టేజ్ థోరిన్ గా ఒక ట్రాజిక్ హీరోగా మెరిశాడు. బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ స్మగ్ మరియు నెక్రోమాన్సర్ గా 2 విభిన్న పాత్రలను అద్భుతంగా పోషించాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో లెగోలాస్, థ్రాండ్యూల్ మరియు బార్డ్ ఉన్నారు. లెగోలాస్ యొక్క పాత్ర నవలలో లేనప్పటికీ సినిమాలో అభిమానులకు ఒక కొత్త ఆకర్షణగా నిలిచింది. కొత్తగా పరిచయం చేయబడిన టోరియల్ అనే ఎల్విన్ పాత్ర కూడా రొమాంటిక్ ఎలిమెంట్ ను జోడించింది. విమర్శలు మరియు వివాదాలు ది హాబిట్ ట్రయాలజీ అభిమానుల నుండి విమర్శలను కూడా ఎదుర్కొంది. కొందరు అభిమానులు ఒకే నవల్ ను 3 సినిమాలుగా విభజించడం అనవసరమని భావించారు మరియు కొన్ని అదనపు సన్నివేశాలు లెగోలాస్ మరియు టోరియల్ యొక్క స్టోరీ లైన్లు టోల్కిన్ యొక్క అసలు కథ నుండి దూరంగా వెళ్ళాయని విమర్శించారు. అయినప్పటికీ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్, నటన మరియు యాక్షన్ సీక్వెన్స్లు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. ది హాబిట్ ట్రయాలజీ ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ యొక్క విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ ఇది ఒక అద్భుతమైన సినిమాటిక్ సాహసంగా నిలిచింది. ఈ సినిమాలు మిడిల్ ఎర్త్ ని మరోసారి సజీవంగా తీసుకొచ్చాయి మరియు బిల్బో బ్యాగిన్స్ యొక్క కథను కొత్త తరంతో పరిచయం చేశాయి. సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు $3 బిలియన్ పైగా సంపాదించాయి మరియు అవి అనేక అవార్డులకు నామినేట్ అయ్యాయి, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు ప్రొడక్షన్ డిజైన్ కోసం. ది హాబిట్ ట్రయాలజీ అనేది ఒక సాహసం, ధైర్యం మరియు స్నేహం యొక్క కథ. బిల్బో బ్యాగిన్స్ యొక్క పాత్ర మనలో దాగి ఉన్న ధైర్యాన్ని మరియు సాహసాన్ని కనుగొనడం గురించి మనకు గుర్తు చేస్తుంది. పీటర్ జాక్సన్ యొక్క దర్శకత్వం, అద్భుతమైన నటన మరియు అసాధారణమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలను ఒక సినిమాటిక్ ల్యాండ్ మార్క్ గా మార్చాయి. మీరు ఫ్యాంటసీ సినిమాలను ఇష్టపడేవారైతే ది హాబిట్ ట్రయాలజీ తప్పక చూడాల్సిన సినిమా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.